కేబినెట్ నిర్ణయాలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి సంబంధించి గతంలో ప్రకటించిన ఇండస్ట్రియల్ కారిడార్లకు కేబినెట్ ఆమోదం తెలపడం హర్షించదగ్గ విషయమన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు 12,000 కోట్ల రూపాయలు కేటాయించిందని, ఈ నవంబర్లో పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలిపారు. ఇది డబుల్ ఇంజిన్ గ్రోత్ రిజల్ట్ గా మంత్రి అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మరొక పక్కన నరేంద్ర మోదీ గారిని, మరి పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళ ముగ్గురు తాలూకా నాయకత్వాన్ని ఏ రకంగా ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించారో మనం అందరం కూడా చూసాం. అది గెలుపుకి కారణమైనటువంటి ఒక కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా అనేక రంగాల్లో వెనుకబడిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి గాడిలో పెట్టాలనంటే ఈ ముగ్గురు తాలూకా నాయకత్వం రాష్ట్రానికి అవసరమనే ఆలోచనతో ఆ రోజు మంచి మెజారిటీతో గెలిపించారు. ఆ యొక్క మెజారిటీకి అనుగుణంగా ఈరోజు తిరిగి ప్రజలకి సేవ చేసేటటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ ఎటువంటి వెనకడుగు వేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి మద్దతు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లభిస్తుంది. మరి డబుల్ ఇంజిన్ తాలూకా గ్రోత్ ఏ రకంగా ఉందనేది ఈరోజు ఈ ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ లెక్క ఈ యొక్క నోట్స్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే మరొక నిర్ణయం మనం తీసుకున్నటువంటిది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి 12,000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు అప్రూవల్ చేసుకొని అది కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఈ 2 కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటివి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంతో కృషి చేసి 2014 నుంచి 19 వరకు ప్రాజెక్ట్ని సుమారు 74% వరకు పూర్తి చేస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు ప్రాజెక్టు కూడా పూర్తిగా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ దాని తాలూకా ప్రత్యేకత తెలుసుకొని మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అది ఒక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కాబట్టి దాని మీద కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా దానికి కూడా ఈరోజు కేబినెట్ ద్వారా అప్రూవల్ చేసి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం